తెలంగాణ బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు ఆసక్తికరంగా మారాయి. రాజీనామా చేసి వెళ్లిపోయిన గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను తిరిగి పార్టీలో చేర్చుకోవాలనే డిమాండ్లు ఎక్కువవుతున్నాయి. రాజాసింగ్ కు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పూర్తిగా మద్దతు పలికారు. రాజాసింగ్ పట్ల తనకు గౌరవం ఉందని, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడిన వ్యక్తి అని కామెంట్ చేశారు. అంతేకాదు, రాజాసింగ్ తనంతట తాను రాజీనామా చేసి వెళ్లిపోయారని, తిరిగి రావడం పెద్ద విషయం కాదని తేల్చేశారు. రాజాసింగ్ పార్టీలో రీ ఎంట్రీ ఇవ్వడం మిస్డ్ కాల్ దూరంలోనే ఉందన్నారు. అరవింద్ మాదిరిగానే బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కూడా రాజాసింగ్ తిరిగి పార్టీలోకి రావాలని గతంలోనే ఆకాంక్షించారు. కొండా విశ్వేశ్వరరెడ్డి ఇంట్లో సమావేశమైన 6 తెలంగాణ బీజేపీ ఎంపీలు కూడా తమ సంభాషణల్లో రాజాసింగ్ ను వదులుకోవడం పార్టీకి నష్టం చేస్తుందని అభిప్రాయపడ్డట్లుగా తెలుస్తోంది. బీజేపీలోని ఎక్కువ మంది నాయకులు రాజాసింగ్ మళ్లీ పార్టీలోకి రావాలని కోరుకుంటున్నారు. రాష్ట్ర బీజేపీలో రాజాసింగ్ కు మద్దతు పెరగడం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచంద్రరావుకు ఊహించని పరిణామం అనే టాక్ వినపడుతోంది. రాష్ట్ర నాయకత్వం వ్యవహార శైలి నచ్చకనే రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించి మరీ వెళ్లిపోయారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావును నియమించడానికి కూడా రాజాసింగ్ తీవ్రంగా వ్యతిరేకించారు. అందుకే ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో రాజాసింగ్ విషయం వచ్చినప్పుడు రామచంద్రరావు తేలిగ్గా తీసిపారేశారు. రాజాసింగ్ రాజీనామా ఆమోదం తొందర కాదా అని విలేకరులు ప్రశ్నిస్తే ఇప్పటికే లేట్ అయిందని రామచంద్రరావు కామెంట్ చేశారు. దీంతో రాజాసింగ్ విషయంలో రామచంద్రరావు వైఖరేంటో అర్థమైంది. రామచంద్రరావు తేలిగ్గా కొట్టిపారేస్తే అరవింద్ లాంటి నాయకులు రాజాసింగ్ కు ఫుల్ సపోర్ట్ గా నిలవడం బీజేపీలో అంతర్గత విభేదాలను బహిర్గతం చేస్తోంది. రాజాసింగ్ విషయంలో ఇద్దరు నాయకులు ఏం మాట్లాడారో వింటే ఎవరికైనా ఈ విషయం అర్థమవుతుంది. మీరు వెంటనే అంటున్నారు, చాలా మంది ఇంత లేట్ అయింది అంటున్నారు. రాజాబాయ్ ఎక్కడున్నా వీ రెస్పెక్ట్ హిమ్. He is an ideological man. More than a politician, he is an ideological man. రాజాబాయ్ సస్పెండ్ అయినా రిజైన్ చేసిండా? సరే, రాజాబాయ్ పేరు పక్కకు పెడదాము. ఎవరన్నా రిజైన్ చేసిండు అంతే కదా, సస్పెండ్ కాలే కదా. ఆయనకి కారణాలు ఏమున్నా ఆయన రిజైన్ చేసిండు. రేపు మిస్డ్ కాల్ ఇస్తాడు. మాకు మిస్డ్ కాల్ ఉంటుంది కదా మెంబర్షిప్కి, ఇస్తే ఏమవుతుంది అడుగుతున్నాను. మై క్వశ్చన్ ఏమవుతుంది? నేనేం రాజాసింగ్ గారు అంటలేను, బీజేపీ అంటలేను. పొలిటికల్ పార్టీ మెంబర్షిప్ తీసుకోవాలంటే మిస్డ్ కాల్ ఇవ్వాలి. రకరకాలు ఉన్నాయి, మిస్డ్ కాల్ కూడా ఉంది. ఆయనని సస్పెండ్ చేయలేదు కదా, ఆయన ఏదో మనస్తాపం చెందిండో ఇంకేందో రిజైన్ చేసిండు. రేపు మిస్డ్ కాల్ ఇస్తాడు. అంటే నాకు తెలియక అడుగుతున్నా, మిమ్మల్ని అడుగుతున్నా. మిస్డ్ కాల్ ఇస్తే ఏమవుతుంది? మీరు అన్నట్టు మెంబర్ అవుతుంది.